మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇంత ఆందోళన ఎందుకు చెందుతున్నామంటే ఇంత మంచి ముహూర్తాలు పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు కదా, అయినా ఇన్ని విడాకులు ఎందుకు పెరిగిపోతున్నాయి అసలు? ఫస్ట్ దానికంటే ముందండి మనం ఒక విషయాన్ని గమనించాలి. పూర్వం ఇంతగానం జాతకాలంత ప్రాచుర్యంలో లేనప్పుడు, లేదా కొన్ని అగ్రకులాలకు లేదా కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని ఆచరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకా ఎక్స్పాన్షన్ అయ్యి చాలా నాలెడ్జ్ డెవలప్ అయ్యి అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉంది, ఏమని అసలు ఒకప్పుడు జాతకాలు చూడలేదండి, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, ఇప్పుడేమో బాగా అందరం జాగ్రత్త పడి చూస్తున్నాము, మరి విడాకులు కూడా ఎక్కువ అవుతున్నాయి అనేటువంటిది ఒక ప్రస్తావన చేస్తూ ఉంటారు నాతో కూడా. దీనికి నేను గమనించినటువంటిది కానీ లేదా నేను పరిశోధన చేసినటువంటి అంశాలు చెప్తూ ఉంటాను. మనకి గ్రహాలు ఎలా మారుతూ ఉంటాయంటే, ప్లానటరీ పొజిషన్స్ మూమెంట్స్ ఎలా ఉంటాయంటే, దాన్ని బట్టే విపత్తులు కానీ, దాన్ని బట్టే అనర్థాలు కానీ, దాన్ని బట్టే రోగాలు కానీ వృద్ధి చెందడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. కేవలం గ్రహం యొక్క పొజిషన్స్ని బట్టే. సో ఒకసారి ఉన్న పొజిషన్ అనేటువంటిది మళ్ళీ 100 ఏళ్ళ తర్వాత ఉండదు. ఆ కాంబినేషన్స్ కానీ, ఆ గ్రహాలు కానీ, ఇప్పుడు లాస్ట్ 2020లో 19లో షష్టగ్రహ కూటమి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ షష్టగ్రహ కూటమి వస్తుంది. సో ఇలా షష్టగ్రహ కూటమిలు అలా ఊరికే రావు. సో ఒక గ్రహాలు తిరుగుతున్నటువంటి పొజిషన్ని బట్టే మనలో మార్పులు జరుగుతాయి, మన ఆయుష్ తగ్గుతూ ఉంటుంది, మన హైట్ తగ్గుతూ ఉంటుంది, రకరకాల విధానాలు మారుతూ ఉంటాయి. సో అలాగే ఈ యొక్క జ్యోతిష విషయంలో ఈ యొక్క పర్టికులర్ వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటిది ఏంటంటే, పూర్వము ఆచరించే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉండేది. భయపడేవారు. శాస్త్రం అంటే శాసిస్తుంది, ఇలానే చెయ్యాలంటే అలాగే చేసేవారు. ఓకేనా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే పెద్దవాళ్ళు చూసుకునేవారు, మన జాతకాలు పొంతన ఉంటే చూసుకునేవారు, కుటుంబ వివరాలు తెలుసుకునేవారు, సంబంధం ఖాయమయ్యేది. వధూవరులు ఎప్పుడో మండపంలో కానీ లేదా మహా అయితే లగ్నపత్రికలో మాత్రమే చూసుకునేటువంటి అవకాశం ఉండేది. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఆ వ్యవస్థ తగ్గిపోయింది. బిఫోరే పెళ్లి చూపులు అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా దాన్ని వ్యవస్థ ఖరాబ్ చేశారు. రెండోది మంత్రబలం లేదు. రెండోది సరైనటువంటి ఒక జ్యోతిషిని పరిశీలించే విధానం తగ్గిపోయింది. అందుబాటులో ఉన్నటువంటి పురోహితులను కానీ లేదా గుళ్ళో ఉన్న అయ్యగారిని కానీ చూపిస్తున్నారు. అయితే నేను వాళ్ళ విద్వత్తు నేను తక్కువ చేయట్లేదు. అందులో కూడా గుళ్ళో ఉండే అయ్యగారు కూడా చాలా అద్భుతమైన పాండిత్యం కలిగిన వారు ఉంటారు, పౌరోహిత్యంలో కూడా జ్యోతిష అనుభవం ఉంటుంటుంది. కానీ స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్కి చూపించే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి, పూర్వము మన పెద్దవారు పెంచిన విధానంలో కట్టుబాట్లకు మనకు భయం ఉండేది, ఒక భయం అనేటువంటిది కూడా ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. ఇండివిజువాలిటీ అనేటువంటిది ఒక మాట బాగా మాట్లాడుతున్నారు, ఇండివిజువాలిటీ అనేటువంటిది. దానివల్ల కూడా గ్రహ ప్రభావంతో పాటుగా మన ఆలోచన విధానంలో కూడా మార్పులు వచ్చాయి. దాన్నే దశమ స్థానం అంటారు జ్యోతిషంలో, కర్మస్థానం అంటారు. ఆలోచించే విధానం కూడా మార్పు వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, తను ఏం చెప్తాడు, తను సిస్టమ్ చెప్తాడు, ఏమని వీళ్ళ వధూవరులకు కలుస్తుందండి అంటాడు. కానీ ఏం చేస్తాడు, తను ఒక క్రతువుల గురించి ఆయన ముహూర్తాలు ఇస్తాడు. పసుపు గొట్టం ఈ సమయంలో పెట్టండి, లగ్నపత్రిక ఈ సమయంలో చేయండి, తొలుసూరుగా మీరు ముందు బంగారము చొక్కం బంగారం తీసుకెళ్లి అవసల వాడికి ఈ సమయంలో ఇవ్వండి. అవసల వాళ్ళు కూడా ఏంటంటే, పూర్వం అంటే ఒక పెళ్లి పుస్తలు చేయాలంటే స్నానం చేసి పూజ చేసుకొని వాళ్ళ కులదేవతకు స్థాపన చేసుకొని ఆ సుత్తెకు కూడా కంకణం కట్టి మొదటిసారి బంగారం ఆ సమయంలో కొట్టేవారు. ఇప్పుడు పుస్తలు అంత సిస్టమేటిక్ గా తయారవుతున్నాయా? ఎక్కడండి పోయి కొనుక్కొచ్చేస్తున్నారు. రెండవది, ఆ మండపం వేసేటువంటి పెళ్లి మండపానికి కూడా ఒక ప్రామాణికం ఉంది, దానికి మంత్రాలు ఉన్నాయి. అలా మంత్రాలతో ఆచరణ చేస్తూ అది కట్టాలి మండపాన్ని. అలా కడుతున్నామా? లేదు. అంటే మనకు చాలా రకాలైనటువంటి ఆచరణ విధానాలు అనేటువంటి పోయినాయి. సో కాబట్టి ఒక బంధం నిలబడడానికి ఎన్నో అంశాలు ఉంటాయండి, ఒక జాతకమే కాదు. ఆ అయ్యగారు చేసే మంత్రబలం ఉంటుంది, మనం చేసే క్రతువులు ఉంటుంది. పసుపు గొట్టం అని అంటారు, అది చాలా విశేషమైనటువంటిది. అదేదో ఆ రంగు పెయింట్లు వేయించి తీసుకొచ్చి అది పెట్టేసి అదేదో ఫ్యాషన్ లెక్క అదో దంచవే మేనత్త కూతురానో సాంగ్ పెట్టి అదేదో పాటలు చేసుకొని దాన్ని సరదాగా చేస్తున్నారు. అది చాలా ముత్తైదులతోటి చక్కగా సంతానం ఉన్నటువంటి ముత్తైదులతోటి అదొక ఆశీర్వచనంగా చేసేటువంటి క్రతువులు. సో ఇలా ఒక వివాహం కంటే ముందు చాలా పదుల సంఖ్యలో క్రతువులు ఉంటాయి. సుమారుగా నాకు తెలిసినంత వరకు మన తెలంగాణ ప్రాంతానికి వచ్చే వరకు కూడా సుమారుగా 35 క్రతువులు ఉంటాయట. 35 నుంచి 40 క్రతువులు ఉంటాయి. ఇవి ఎవరైనా ఆచరిస్తున్నారు? అసలు పోనీ నేనే చెప్తున్నాను, వాస్తవంగా కూడా ఈ 35-40లో కూడా నాకు మహా అయితే ఒక 20 తెలుసు.
అంటే నాకు కూడా సగం తెలియదు. అంటే నాలాడి వంటి వాడికే సగం తెలియదు అంటే ఇక మీ సాధారణమైన వాళ్ళ పరిస్థితి. సో ఏం చేస్తున్నారు, ఎంగేజ్మెంట్, లగ్న పత్రిక, ఆ కేకులు కట్ చేసుకోవడం, ఆ రింగ్స్ మార్చుకోవడం, ఆడమైన స్ప్రేలు కొట్టుకోవడం ఏదో ఫ్యాషన్ అయిపోయింది. దీని తర్వాత ప్రీ షూట్కి వెళ్ళిపోవడం, ప్రీ వెడ్డింగ్లు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం. అదే లగ్న పత్రిక అయితే పాపం వాళ్ళ చాదస్తాం, ఏదో ఇటు తల్లిదండ్రులు కూర్చోవడం, అయ్యగారు కూర్చోవడం, మార్చుకోవడం, ఇక డైరెక్ట్ పెళ్లి మండపంలోకి వెళ్ళిపోతున్నారు. చాలా విధానాలు ఉంటాయండి, చాలా విధానాలు ఉంటాయి. ఆ పత్రిక విషయంలో కూడా అది ముందు ఎవరికి ఇవ్వాలి, కులదేవతకు ఫస్ట్ పెడతారు. సో అది ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, ఆ ఇంటి అల్లుడికి ఇవ్వాలి, ఆడబిడ్డకి ఇవ్వాలి. ఇవి చాలా విధానాలు ఉంటాయి, ఇవన్నీ పోతున్నాయి. ఇప్పుడు తలంబ్రాల బియ్యం ఉందండి, తలంబ్రాల బియ్యం ఎప్పుడైనా కూడా 5 ముత్తైదులతో కలపాలి. ఆ 5 ముత్తైదులు కూడా ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళై ఉండాలి. ఎవ్వరు సంస్థ అయిన మన ఎవరైనా మెచ్యూర్డ్ అయినటువంటి పిల్లల్ని ఎవరిని కూడా ఆ ఇంట్లోకి రానియకూడదు పెళ్లి నిశ్చయం చేసిన తర్వాత. ఇప్పుడు ఏమైతుందండి, ఇప్పుడు మెచ్యూర్డ్ అయినటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, ఇప్పుడు కాంగానే ఒక 2 నిమిషాలు పోయి స్నానం చేసి వచ్చి అయిపోయిందండి అంటున్నారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి లోపాలు జరుగుతున్నాయండి. సో మంత్రలోపం జరుగుతుంది, క్రియాలోపం జరుగుతుంది. ఈ ముహూర్తం సంబంధించి ఎట్లా పడితే అట్లా పెట్టేస్తున్నారు. ఆ పంచాంగకర్తలు చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు ముహూర్త విషయంలో. వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని అధికమైన ముహూర్తాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మా మనసుకు అంగీకరించకపోయినా మేము ముహూర్తాలు ఇస్తున్నాము, ద్వితీయ శ్రేణి ముహూర్తాలు కూడా ఇస్తున్నాము, మీ విఘ్నతతో దీన్ని వాడండి, లేదా అత్యవసర పరిస్థితులలో వాడుకోండి అని పంచాంగకర్తలు ఏం చేస్తున్నారు, ఇచ్చేసి వాళ్ళు చేతులు దులిపేసుకుంటున్నారు. ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు అని ప్యాకెట్ మీద రాశామండి, ఇక మీరు దాగి సావండి అన్నట్టు. ముహూర్తాలు అయితే ఇవి తప్పుడే, మీరు పెట్టుకోండి, మీ ఇష్టం, మీ కర్మ అని పంచాంగకర్తలు కూడా వదిలేస్తున్నారు. ఈ పురోహితులకి ఏంటి పాపం, వాళ్ళను కూడా అనడానికి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ముహూర్తాలు పెట్టాలి, వాళ్ళు ఎన్ని అని చెక్ చేసుకుంటారు, వాళ్ళు ఎంతగానం చేస్తారు. లేదండి నెలలో సరిగా కుదరటం లేదండి అంటే వింటారా, ఇంకో పురోహితుడి దగ్గర పోతారు, ఇంకో అయ్యగారి దగ్గరికి పోతారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, సరే పంచాంగకర్త అయితే ఇచ్చారు కదా, ఈ అదే ముహూర్తాన్ని మనం ఇస్తే అయిపోతుంది కదా అని తారాబలం చెక్ చేసుకుంటున్నారు, ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఉంది అసలు ఆచరించే విధానం. అంటే మనం నడుచుకునే విధానంలోనే మనకు ఓపికలు లేవు. ఇక భార్యాభర్తలు కలిసి ఉండడంలో ఓపికలు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి. పెద్దలు చేసే విధానంలో ఇన్ని క్రతువులను సాంప్రదాయబద్ధంగా ఆచరిస్తూ వెళ్ళాలి కదా. మనకే ఓపికలు లేవు కదా. మనకే ఓపికలు లేనప్పుడు పెళ్ళైనటువంటి పిల్లలు ఇప్పుడు ఎవరి వాళ్ళు ఇండివిజువల్ లైఫ్స్ అయిపోయినాయి. ఒక భర్త ఫోను భార్య ఎత్తుతుంది, భార్య ఫోన్ భర్త ఎత్తాడు. ఏంటంటే ఇండివిజువాలిటీ అంటే అదేమి ఇండివిజువాలిటీ అవుతుంది, అదేమి ఇండివిజువాలిటీ అవుతుంది. సో మన కర్మను ఆలోచింపజేసే విధానంలో మనలో మార్పులు రావడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రైట్ సార్. అంటే నాకు ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమైందంటే మంచి జ్యోతిష్యుల్ని ఎంచుకోండి అనేది నాకు అర్థమైంది ఇప్పటివరకు. ఎందుకంటే అన్ని తెలిసిన మంచి జ్యోతిష్యుడు, కానీ మేము ఉండే ఊర్లో, మేము ఉండే జిల్లాలో కానీ, మేము ఉండే ప్రాంతంలో కానీ ఒక మంచి జ్యోతిష్యుని పట్టుకోవడం ఎలా, అంటే ఎవరు మంచి జ్యోతిష్యుడు ఎలా కనిపెట్టాలి? మంచి ప్రశ్న అండి ఇది. నేను అంటే ఇప్పుడు నేను చెప్పే విధానం కొంతమంది నన్ను విమర్శిస్తూ ట్రోల్ చేస్తూ కొన్ని మెసేజ్ పెడతారేమో, నాకు తెలియదు. బట్ అయినా పర్లేదు, నేను నిర్మోహమాటంగా అయితే చెప్తాను. ప్లీజ్. ఒక జ్యోతిష్యుడిని మనం నమ్మాలనుకున్నప్పుడు మనం మైండ్ సైకాలజీ చెప్తాను, హ్యూమన్ సైకాలజీ. మనం ఒక మూవీకి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, మహా అయితే ఎంత ఖర్చు అవుతుందో, 4 వెళ్తే ఓ 1000 రూపాయలు అవుతుంది కావచ్చు. మహా అయితే హైదరాబాద్ లాంటి సిటీస్లో 2000 అవుతుంది కావచ్చు. ఎంత సమయం కేటాయిస్తాం? ఒక 3 గంటల సమయం కేటాయిస్తాం. ఈ 3 గంటల సమయము కేటాయించి ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టడంలో పెద్ద నష్టపోం కదా. అయినా కూడా ఫస్ట్ రివ్యూ చదవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా, ఫ్రెండ్ని అడుగుతాం, ఏరా సినిమా పోయినా ఎట్లా ఉంది, ఏం సంగతి అని అడుగుతాం. తెలిసిన వాడినో పరిచేస్తున్నో ఇంటి పక్కన అడుగుతాం. ఎవరైనా బాగలేదని అంటే మనం ఏం చేస్తామంటే వద్దులే కానీ ఓటీటీలు వస్తాయి కదా, నెట్ఫ్లిక్స్లో వస్తుంది, వారం అయితే 4 రోజులు అయితే అని ఊక్కునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఒక పెళ్లి విషయంలో కానివ్వండి, డిజైనరీ వేర్ కావాలి వీళ్ళకి. పెళ్లి కార్డ్స్ చాలా యూనిక్గా ఉండాలి, పెట్టే మెనూ అద్భుతంగా ఉండాలి, రకరకాల కర్రీస్ ఉండాలి, రకరకాల విధానాలు ఉండాలి. ఆ ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకుంటే ఏ కెమెరా పెడుతున్నాడు, క్యాండిడేట్ పెడుతున్నారా, సినిమాటిక్ చేస్తున్నారా, గిన్నిటి మీద శ్రద్ధ పెడతారు కదా. మరి అన్నిట్లలో ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి జాతక పొంతన మీద ఎందుకు అంత శ్రద్ధ పెట్టడం లేదు? ఒక ద బెస్ట్ ఒక అయ్యగారి దగ్గర పోయి మనం ఎందుకు మ్యాచెస్ చూసుకోవాలని అనుకోవటం లేదు. కరెక్ట్, ఒక విధానం. రెండవది, ఒక ఆస్ట్రాలజర్ని ఎంచుకుందాం అనుకున్నామండి మనం. ఎంచుకుందాం అనుకున్నప్పుడు ఒకటే మంచి విషయం చెప్తా వినండి ప్లీజ్. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అతనికి ఇవ్వండి. మీ గురించి ఏమీ చెప్పకండి.
మీ ప్రాబ్లమ్స్ చెప్పకండి, మీ హెల్త్ గురించి చెప్పకండి, మీ గుణగణాలు చెప్పకండి, మీ ప్రొఫెషన్ చెప్పకండి, మీ స్థితిగతులు చెప్పకండి, ఏవి చెప్పకండి. తను ఏం చెప్తాడో వినండి మీరు. ఓకే. తను చెప్పే పాయింట్స్లలో మీకు ఇదివరకు కూడా గతంలో కూడా నేను చెప్పాను, ఒక 10 పాయింట్స్ తను చెప్పాడు అనుకోండి, మీకు ఒక 6 మ్యాచ్ అయినాయి అనుకోండి, తను మినిమం ఒక జ్యోతిష్యుడు. మినిమం గా ఒక ఆయనకు జ్యోతిషం వచ్చు. అంటే ఆ 10 చెక్ లిస్ట్ ఉందా? ఏదైనా ఒక 10 అనుకోండి, అందాజ ప్రామాణికంగా అంటున్నాడు. మనం జనరల్ గా అంటే 100% అంటాం కదా, 100% లో మీకు 60 పాయింట్స్ మ్యాచ్ అయినాయి అనుకోండి, అతను మినిమం జ్యోతిషం వచ్చిన వాడిగా అనుకోండి. ఓకేనా? 7 మ్యాచ్ అయినాయి అనుకోండి, కొంత అనుభవజ్ఞుడు అనుకోండి. ఒక 8 మ్యాచ్ అయినాయి అనుకోండి, ఈజ్ అ ప్రొఫెషనల్ అనుకోండి. 9 మ్యాచ్ అయినాయి అనుకోండి, ఈజ్ అ మాస్టర్ ఇన్ ద సబ్జెక్ట్, ఈజ్ అ మాస్టర్. సో కాబట్టి మీరు అసలు అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. అయితే వీళ్ళు ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రొఫెషన్ లో చాలా వరకు కూడా 90% ఫేక్ పీపుల్ అండి. నేను నిర్మూలమాట అని చెప్తున్నా, నేను నిర్మూలమాట అని చెప్తున్నా. 90% ఫేక్ ఆస్ట్రాలజర్స్. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాతనే ఒక ఇంజనీరింగ్ పెట్టుకోవడానికో, అడ్వకేట్ అయిపోతే అడ్వకేట్ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడానికో, ఒక ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఒక క్లినిక్ పెట్టుకోవడానికి ఎట్లయితే ఉంటుందో, ఒక జ్యోతిష్యం ఎగ్జామ్ పెట్టండి, ఎంతమంది పాస్ అవుతారో చూస్తా. ఎంతమంది పాస్ అవుతారో చూస్తా. జ్యోతిష్యం ఎగ్జామ్ పెట్టండి, పాస్ అయిన వాడే జ్యోతిష్యం చెప్పాలి. అది పెట్టండి మీరు, మీకు అసలు అర్థమవుతుంది జ్యోతిష్యులు ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేది అర్థమవుతుంది. నేను ఓపెన్గా చెప్తున్నా, నా 27 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, నాకు 100 మార్కులు పెడితే కూడా ఎగ్జామ్ పెడితే బాగా కష్టపడి బార్డర్ పాస్ అవుతా అంతే. నేనేమి 50% రాను, 70% నేను డిస్టింక్షన్లో పాస్ కాను. నేను కూడా బాగా కష్టపడి బార్డర్ పాస్ అవ్వడానికి ట్రై చేస్తాను. అంటే నేను 27 సంవత్సరాల జ్యోతిష్యంలో ఇన్ని సెమినార్స్ అటెండ్ అయ్యి, ఇంత గురువులతో సాన్నిధ్యం ఉండి, నేనే అంటున్నాను నాకు రాదు అని. ఇంకా అసలు ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితులు మిగతా వాళ్ళ పరిస్థితులు ఏంటి? అయితే నేను బాధపడే అంశం ఏంటంటే, మీ యొక్క హాఫ్ నాలెడ్జ్ చేస్తానా ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. మిమ్మల్ని నమ్ముతారు వాళ్ళు, పూర్తిగా మిమ్మల్ని విశ్వసిస్తారు. ఒక మ్యాచ్ విషయంలో విశ్వసిస్తారు, ఒక కెరియర్ నిర్ణయం తీసుకోవాలో విశ్వసిస్తారు. అసలు అది చాలా మూర్ఖపు ఆలోచన విధానం. రెండవది, నేను టెక్నాలజీ చాలా డెవలప్ అయిందండి, బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఇప్పుడు జ్యోతిషుడు నీకు ఈ దోషం ఆ దోషం ఉందంటే నమ్మకండి, గూగుల్ చేయండి, మీ హారోస్కోప్ పెట్టుకోండి, గూగుల్ చేయండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తను 4 మెడిసిన్స్ రాస్తాడు, అది ఏందో తెలియకుండా వేసేసుకుంటామా? నాలెడ్జ్ డెవలప్ అయింది కదా, మనం చూసుకుంటున్నాం కదా, ఏ టాబ్లెట్ ఎందుకో అని మనం చెక్ చేసుకుంటున్నాం కదా. జలుబు చేసిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మాంటాక్లో కాస్ట్ ఎల్సీ రాశాడు, లెమోలేట్ రాశాడు, లేదా యాంటీబయాటిక్ రాశాడు, మనం చూసుకుంటున్నాం కదా, ఈ యాంటీబయాటిక్ ఎందుకు ఏంది ఏం సంగతి. అట్లనే ఒక జ్యోతిష్యుడు చెప్పిన దానికి తలెందుకు ఊపుతున్నారు? రెండవది, తెలివిగా తను ఏం చేస్తాడంటే, చెప్పండి ఏం కావాలండి, ఎందుకోసం వచ్చారు మీరు, ఏం చేస్తారు మీరు అని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు తను. అది దానికి సాల్ట్ పేపర్ వేసి వడ్డిచ్చేస్తాడు అంతే. సో ఏం చెప్పకండి, తను ఏం చెప్తాడో వినండి. తను మీ క్యారెక్టర్ చెప్పాలి, మీ గుణగణాలు చెప్పాలి, మీ ఆలోచన విధానం చెప్పాలి, మీరు ఫేస్ చేసే హెల్త్ ఇష్యూస్ చెప్పాలి, కష్ట నష్టాల గురించి చెప్పాలి, మీ ఆర్థిక స్థితి చెప్పాలి, దాంపత్యం గురించి చెప్పాలి, కెరియర్ గురించి చెప్పాలి, అన్నదమ్ముల అక్కచెల్లెల రిలేషన్షిప్ చెప్పాలి, ఫారెన్ ట్రిప్స్ గురించి చెప్పాలి. ప్రతి అంశం తను చెప్పగలగాలి. అలా చెప్పగలిగితేనే ఆ జ్యోతిష్ యొక్క సామర్థ్యం బయటపడుతుంది. సో తనకు కూడా ఛాలెంజింగ్ ఉండాలి కదా. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదండి, 3 ఏళ్ల నుంచి ఎత్తుకుతున్నామండి, నువ్వే చెప్పినావు కదా 3 ఏళ్ల నుంచి పెళ్ళి అవ్వట్లేదు, ఎత్తుకుతున్నాను, ఈ దోషం ఉందమ్మా, ఆ దోషం ఉంది, ఈ పూజలు చేయి, ఆ పూజలు చేయి అని చెప్పేస్తారు. అలా ఏమున్నది? ఇప్పుడు నేను ఒక నంబర్ ఫోన్ చేస్తా, మీరు చెప్తారా లైవ్ లో? బ్రహ్మాండంగా చెప్తారు, దానికి నేను చెప్తాను ఎనీ టైం. ఇంకోటి అండి, మన ఆఫీస్ లో ప్రత్యేకత ఏంటంటే, మన దగ్గరకు వచ్చి కూర్చోగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఏమని అడుగుతాం. వాళ్ళు ఏంటి, ఏం సంగతి, ఎందుకు వచ్చి ఏవి మనం అడగమండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వమంటాం, మనం అన్ని విషయాలు చెప్తాం. మ్యాచ్ అయితే నా దగ్గర కూర్చొని జ్యోతిష్యం చెప్పించుకోమంట, లేదంటే నవ్వి వెళ్ళిపోమని చెప్తాం, అంతే. ఇంకొక విషయం చెప్తున్నాను, ఒక బ్రహ్మాండమైన విషయం. ఒక జ్యోతిష్యుడికి పలానా జాతకుడికి ఒక రుణ బంధం ఉంటుంది. ఒక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చామనుకోండి, వారు చెప్తూ ఉన్నారు అనుకోండి, జ్యోతిష్యుడు పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. మీకు కుజ దోషం ఉంది, లేకపోతే మీకు కాల సర్పదోషం ఉంది, లేదా మీకు కలత్ర దోషం ఉంది, సర్పదోషం ఉంది, లేదా ఇంకేదో దోషం ఉంది, చండాల దోషం ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు అనుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. మీరు తల ఊపకండి ప్రతిదానికి కూడా, ఓకేనా? మీరు రాసుకోండి,
కాల్ రికార్డ్ చేసుకుంటాం అయితే. బ్రహ్మాండ కాల్ రికార్డ్ నా ఆఫీస్ లో అండి. నా ఆఫీస్ లో నాకు చెప్పకుండా జోలో ఫోన్లు పెట్టుకొని రికార్డులు చేస్తారు. నాకు చెప్పకుండా చెప్పి కొంతమంది రికార్డులు చేసుకుంటారు. కొంతమంది డైరెక్ట్ వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ వాడు ఆన్ చేస్తారు, వీడియో ఆన్ చేస్తారు, వీడియో ఆన్ చేసి జోలో పెట్టేస్తారు నాకు చెప్పకుండా కూడా. నేనన్నా 365 రోజులు సుమన్ శర్మను సబ్జెక్ట్ విషయంలో చెక్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరైనా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు నన్ను ఎన్ని రకాల టెస్టులు చేసుకుంటారో టెస్ట్ చేసుకో, నాకేం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే శాస్త్రం అండి ఇది, నేను కొత్తగా తయారు చేయలేదండి. మన పూర్వీకులు పెద్దలు మహర్షులు అందరూ దీన్ని శోధించి పరిశోధన చేసి దాన్ని చాలా ఈజీగా సింప్లిఫైడ్ చేసి మనకు కొన్ని ఇచ్చారు. అలాగే మా గురువులు నాకు నేర్పారు. నేనైనా అదే చెప్తా, 2+2 4 అనే చెప్పాలి కదా. నేను కొత్త జ్యోతిషాన్ని కనిపెట్టలేదు కదండి. సో నేను భయపడడానికో నేను వీళ్ళు వెనకపోవడానికో అయ్యో మీరు రికార్డ్ చేసుకుంటున్నారని అలా రికార్డ్ చేయొద్దని నాకు అవసరమే లేదు.